ఇది ఒక సంచలన పిటిషన్. అమరావతి రాజధాని పరిధిలో మేముండే ఇంటిని రాజధాని నిర్మాణం కోసం అని చెప్పి అధికారులు తీసేసుకున్నారు. ప్రత్యామ్నాయంగా ఎక్కడ వాళ్ళు స్థలం ఇవ్వలేదు. ఇప్పుడేమో ఇమ్మీడియట్గా మీరు ఉన్న ఇల్లు ఖాళీ చేసేయాల్సిందే అని చెప్పి తీవ్ర ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఉన్న ఇంటిని ఖాళీ చేయమంటున్నారు. ఎక్కడ ఉండాలో మాకు అవకాశం లేదు. అటువంటప్పుడు మేము చనిపోవడానికి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక వృద్ధురాలు తన మనవరాలితో కలిసి దాఖలు చేసినటువంటి పిటిషన్ సంచలనం రేపుతోంది. రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన భూ సమీకరణ అంటే ల్యాండ్ పూలింగ్లో తనకున్న 5 సెంట్లు ఇంటి స్థలాన్ని తీసుకున్న అధికారులు ప్రత్యామ్నాయ భూమి ఇవ్వకుండానే ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, ఈ సమయంలో తనకు వేరే మార్గం లేదని, కాబట్టి చనిపోతానని కారుణ్య మరణానికి అవకాశం ఇవ్వాలని గుంటూరు జిల్లా రాయపూడి గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆమె పిటిషన్ను విచారణకు స్వీకరించి 29253 నంబర్ను కేటాయించింది. రాయపూడి గుంటూరు జిల్లా రాయపూడికి చెందిన నెల్లూరు శేషగిరమ్మకు గతంలో ఎకరమన్నర భూమి ఉందని తెలిపారు. దీనిలో 1.45 సెంట్ల భూమిని ప్రభుత్వం మత్స్యకారులకు కేటాయించిందట. మిగిలిన 5 సెంట్ల భూమిలో ఆమె నివాసం ఉంటూ ఉంది. శేషగిరమ్మకు కూతురు అనారోగ్యంతో మంచంలోనే ఉంటుందట. మనమరాలు మతిస్థిమితం లేని స్థితిలో ఉందట. వారికి వచ్చే పెన్షన్తోనే జీవనం గడుపుతున్నారట. ఈ క్రమంలో కొద్ది రోజులుగా సిఆర్డీఏ అధికారులు ఇంటిని ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారట. అయితే తనకు భూమి ఇవ్వాలని ఆమె కోరారు. దీనికి అధికారులు నిరాకరించారు. పూలింగ్ నిబంధనల ప్రకారం 50 గజాలు మాత్రమే మీకు వస్తుందని, అయితే అంత ఫ్లాట్లు మా దగ్గర లేవని, కాబట్టి టీడీఆర్ బాండ్ ఇస్తామని చెప్పారట. ఈ వయస్సుతో తాను ఆ బాండును ఏం చేసుకోవాలో అర్థం కావడం లేదని, పెన్షన్తో బతకడం తప్ప మరో ఆదాయం లేదని తెలిపారు. వృద్ధాప్యంలో తాను ఎక్కడికి వెళ్ళలేని స్థితిలో కూతురు మనవరాలిని చూసుకుంటూ బతుకుతున్నాను అని చెప్పారు. అయితే తనకు భూమి ఇవ్వాలని లేదా కారుణ్య మరణానికి అవకాశం ఇవ్వాలని ఇప్పటికే శేషగిరమ్మ సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబుకు వినతి పత్రం కూడా సమర్పించారట. వృద్ధాప్యంలో ఉన్న తనను గతంలో అధికారులు వచ్చి పూలింగుకు ఇవ్వాలి అని, అంతే విస్తీర్ణం భూమిని ఇస్తామని చెబితేనే తాను నమ్మి పూలింగ్కి ఇచ్చానని తెలిపారు. ఇప్పుడు భూమి ఇవ్వబోమంటున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. మాకొచ్చే పెన్షన్ కూడా మందులకే సరిపోతుందని ఆమె అందులో ప్రస్తావించారు. అయితే ఈ పిటిషన్ను విచారించినటువంటి హైకోర్టు అడ్వకేట్ జనరల్ను వివరణ కోరింది. మరి వాళ్ళు ఎక్కడైనా కనుక వృద్ధుల సంరక్షణ కేంద్రాలు ఏమన్నా ఏర్పాటు చేసి అందులో ఉంచవచ్చు కదా అంటే అడ్వకేట్ జనరల్ సమాధానం, వృద్ధుల కోసం హాస్టళ్ళు కానీ నివాస సదుపాయాలు కానీ మా పరిధిలో లేవని, సో వారం రోజులు టైం ఇస్తే కౌంటర్ దాఖలు చేస్తానని చెబితే తదుపరి విచారణ 31వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. అంటే ఆమె స్థలం తీసుకున్నారు. ప్రతిగా 50 గజాలు మాత్రం వస్తాయంట. 5 సెంట్ల స్థలానికి 1 సెంట్ ఏమో ఇస్తున్నారు. 50 గజాలు అంటే అంతే కదా, సెంటుకి 48 గజాలు కదా. మరి ఏం చేయాలి ఆమె? అందుకని చనిపోతాం అవకాశం ఏమో అని పిటిషన్ వేశారు. పోనీ ఇక్కడ చూడండి, వృద్ధులకు సంరక్షణ కేంద్రాలు లేవట, హాస్టల్ సంరక్షణ కేంద్రాలు. మీకు గుర్తుందా? కొన్ని రోజుల కిందట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అంటారు, పశువులకు హాస్టల్ కట్టిస్తా. వామ్మో, నిజంగా ఇవన్నీ చేసేవాళ్ళు కూడా ఇంత కాన్ఫిడెంట్ చెప్పారు. మనుషులకే ఇక్కడ వృద్ధులకే సంరక్షణ కేంద్రాలు లేవని చెప్పి హైకోర్టుకు చెబుతూ ఉన్నారు. సారేమో జంతువులకు హాస్టల్ కట్టిస్తా అంటారు. చూడండి మాటలు ఎట్లుంటాయి. అవి మళ్ళీ వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్ పెద్ద పెద్ద హెడ్డింగులు ఒకటి అట్లుంటుంది.